59326 ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు మంచిగా ఉండి వాళ్ళ తల్లితోని మాట్లాడినటువంటి ఒక పిల్ల కథ ఇది. సాయంత్రం 5 గంటల వరకు చనిపోయింది అని చెప్పేసి కాలేజ్ వాడు ఫోన్ చేసి ఇంట్లోకి చెప్పిండు. 4 గంటలలో పిల్ల ఎట్లా చచ్చిపోతుంది? నిన్న సాయంత్రం 4 గంటలకు వాళ్ళ డాటర్కి ఏదో దెబ్బ తాకింది, బయట హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే వద్దు నేను పంపియను అని చెప్పేసి ప్రిన్సిపల్ ఆపేసిండు. మరి ఈ 24 గంటల్లో ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తే ఆ పిల్ల నిజంగానే చనిపోయిందా లేకపోతే చంపేసిర్రా అనేది కూడా తెలుస్తలేదు. 1 o'clock వరకు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడేటువంటి పిల్ల సడన్గా 5 o'clockకి చనిపోయిందని చెప్పి ఫోన్ వస్తే ఏంది? ప్రిన్సిపల్ని అడుగుతానేమో ఆ అమ్మాయి ఈ క్యాంపస్ కాదు వేరే క్యాంపస్లో రిపేర్ అవుతుందని ఈడికి 20 రోజులకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి అన్నాడు. 20 రోజులు అవుతుంది అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎవ్వడు పట్టించుకోలేడు. మీ పిల్లల్ని గిట్టేసిర్రంటే ఏం లేదు, సావే. ఇగో చూసుకోండి 59326 కోడ్ నంబర్. ఈ ఏరియాలలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో కనుక మీ పిల్లల్ని వేసిర్రంటే కథం, ఇక వాళ్ళ శవాలే. మీరు ఫీజులు కట్టి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే, ఏదో ఒక రోజు మా పిల్లల్ని చంపేసి శవాన్ని మా చేతిలో పెట్టండి రా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది 3వ చావు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 నెలలలో ఇది 3వ చావు. అక్కడున్న ఆఫీసర్లతో మాట్లాడితే పొద్దున మాట్లాడదాం అంటున్నారు. మీ ఏ సీఎం ఇంట్లోనో సీఎం మన్మరాలో చచ్చిపోతే పొద్దున మాట్లాడదామంటారా? ఏ పిఎం ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అయితే పొద్దున మాట్లాడదామంటారా? కనీసము పేరెంట్స్కి ఇప్పటి వరకు డెడ్ బాడీ చూపించలేదు. పేరెంట్స్కి డెడ్ బాడీ చూపించకుండా ఇక్కడ నుండి ఏదో హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పి అక్కడికి మూవ్ చేసినా అన్నారు. ఆడికేంచి వీళ్ళు పేరెంట్స్ రాకముందే కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోకుండా గాంధీ మార్చరీకి పంపించిన అని చెప్పేసి అంటున్నారు. ఇట్లనే మన పిల్లల్ని చంపుకుంటామా బతికించుకుంటామా ఒకసారి ఆలోచించండి. ఇవి మొత్తం ఇవన్నీ వాళ్ళ చిట్టా. ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ బాచుపల్లిలో 14 నెలలలో ఇది 3వ సూసైడ్ అని నేను అనను, అనుమానాస్పద మృతి. 4 గంటలలో పిల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని చూపించలే, ఒక చున్నీని చూపించలే, సీసీటీవీ కెమెరాలు కూడా సగం చూపించి మానేసిర్రు. ఇన్ని రోజుల నుండి చావులు వినలేం, పర్వాలేదు పోనీలే బాగుపడుతురు అనుకుంటే ఇక మొదలైనవి. వీళ్ళు మారరు, వీళ్ళని ఎలగొట్టక తప్పదు. మీ పిల్లలు బ్రతికుండాలి అంటే ఈ కాలేజీలలో మాత్రం వేయకండి. ఇక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే ఇంకా నిజాలు ఏందో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో మనకు తెలుస్తుంది.